తెలంగాణలో పురాతన కట్టడాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో భవిష్యత్ తరాలకు ఈ వారసత్వ సంపద కనుమరుగవుతోంది. వీటిపై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో పర్యాటక ప్రదేశాలు చెట్లు పుట్టలతో నిండి అధ్వానంగా మారుతున్నాయి. మెదక్ జిల్లాలో పురాతన కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. మెదక్ ఖిల్లా చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరొందింది. వీటితో పాటు ఏడుపాయల వనదుర్గ ఆలయం, పోచారం అభయారణ్యం చాలా ఫేమస్. మెదక్ ఖిలాను 16వ శతాబ్దంలో కాకతీయ శాతవాహనులు నిర్మించారు. కోటను పట్టించుకునే నాథుడే లేక శిథిలావస్థకు చేరింది. పురావస్తు శాఖ వారసత్వ సంపదగా ప్రకటించినప్పటికీ అధికారులు వీటిని గాలికొదిలేశారు. దీంతో కోటపై పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ తీసుకుంటే ఇప్పుడు కిల్లా ఒకటి, ఏడుపాయల దుర్గమ్మ తల్లి, పోచారం ఇప్పుడు ఇవి డెవలప్మెంట్ చేసినట్టయితే ప్రత్యేకించి ప్యాకేజ్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి ఒకటి కలుగుతుంది. మళ్ళొకటి ఏంటంటే మనది మంచి అడవి ప్రాంతం కాబట్టి టూరిజం మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆసియాలో రెండో చర్చి, ఇంకా ప్రజలు సందర్శకులు ఎక్కువైపోయి చర్చి మెదక్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మెదక్ కూడా చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి దీన్ని ప్రత్యేకించి అన్న ప్యాకేజ్ ఇస్తే మెదక్ జిల్లా మంచి డెవలప్మెంట్ అవుద్దని. పర్యాటకులతో సందడిగా ఉండే ఈ టూరిస్టు ప్రాంతాల్లో కనీస వసతులు కూడా లేవు. దీంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోటపై తాగడానికి నీటి వసతి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంతి గదులు, క్యాంటీన్ వసతులు కూడా లేవు. అధికారుల తీరుపై సందర్శకులు మండిపడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్లో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మెదక్ కిలా కావచ్చు, ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైన పెద్ద చర్చిగా పేరొందిన మెదక్ చర్చి కావచ్చు, అదేవిధంగా నర్సాపూర్కు దగ్గరలో ఉన్న ఈ అడవి ప్రాంతంలో కావచ్చు. మన రాష్ట్రానికి సంబంధించిన టూరిజం మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ మెదక్ జిల్లా మీద ఎలాంటి ఖర్చు పెట్టినట్టు, నిధులు కేటాయించినట్టు తెలియడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కొత్త రాష్ట్రంలో మన తెలంగాణలో మన మెదక్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి దగ్గర 20 నుంచి 40 కిలోమీటర్ ఆవరణలో నిర్వహించిన ఈ అడవి ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా చాలా గొప్పగా అభివృద్ధి జరుగుతాయని మా కోరిక. పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో వారసత్వ సంపద కనుమరుగవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని కోరుకుంటున్నారు జిల్లా వాసులు.